తర్వాత అంతకుముందు కల్తీ జరగడానికి అవకాశమే లేదని 100% బల్లగుద్ది చెప్పిన మనిషి ఇవాళ 100% కల్తీ జరిగిన మాట వాస్తవం. 1 మిల్లీగ్రామ్ కూడా లేదు. అది కృత్రిమమైనటువంటి ఒక జెల్ అంతే. అందులో 1000 మిల్లీమీటర్ కూడా గ్రామ్ కూడా లేదని చెప్తుంటే ఇలాంటి ఒక అరాచకమైనటువంటి వాతావరణం సృష్టించడానికి ఇప్పుడు ఇవాళ ఇక్కడ నేను ఎక్కడ చదివాను సార్, అది కెమికల్ కాక్టైల్ అంట. అవును అంతే. ఇప్పుడు కాక్టైల్ అంటే అనేక రకాల మిశ్రమం, అది కెమికల్స్, రకరకాల కెమికల్స్. ఇప్పుడు 60 లక్షల కిలోల కొంటే 58 లక్షల పామాయిల్ కొన్నారు, పామాయిల్ రిలేటెడ్ ఆయిల్స్ కొన్నారు. తర్వాత వాటిల్లో కలిపే ఒక కెమికల్స్ అంటే డిటర్జెంట్స్ లాంటి, అంటే బాత్రూమ్స్ క్లీన్ చేసే వాటిల్లో ఉండే కెమికల్స్ లో ఉండే ఒక నీచు పదార్థాలను క్లీన్ చేయటం అన్నమాట, వాష్ క్లీన్ చేసే ఏజెంట్స్ అలాంటివి కూడా కలిపారు. ఏది కావాలంటే అది కలిపారండి. అంటే నెయ్యిలాగా కనపడాలి తప్ప నెయ్యి మాత్రం ఉండదు. వాసన కూడా అలాగే తీసుకొచ్చారు భక్తుల్ని. ఇప్పుడు పోటులో కూడా వాళ్ళు ఇలా లడ్డు కట్టేటప్పుడు నెయ్యి అయితే పేరుకుపోయి, మనం ఎప్పుడైతే నెయ్యి కాలం కొంచెం టైం పెరుగుతుందో ఘనీభవిస్తుంది. ఇది ఘనీభవించటం లేదు. ఎలాంటి ద్రవం ఉందో అలాగే ఉంటుంది లిక్విడ్. లడ్డూలు కట్టడం పోట్లో ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు అప్పుడే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ధర్మారెడ్డి చమత్కారంగా ఏం చెప్పాడు, ఇది సేంద్రియ నెయ్యి అని, ఆర్గానిక్ గీ.